హలో ఫ్రెండ్స్, వెల్కమ్. కొన్ని కూరగాయలు ఉంది, కోసుకుందాము ఫ్రెండ్స్. వంకాయలు ఉంది, ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్గా వండుకుంటే 2 minutesలో ఉడికిపోతుంది. ఇంకొక చోటలో కూడా ఉంది, కోసుకుందాం ఫ్రెండ్స్. ఫ్లవర్స్ చూడండి. ఈ మంత్ చాలా పూజలు ఉంటాయి కదా, వాటికి బాగా యూస్ అవుతుంది. ఇక్కడ ఈ వంకాయ పెరిగింది. ఇంకా వేరే చోటలో కూడా ఉంది, అక్కడ కూడా ఉంది, కోసుకుందాం ఫ్రెండ్స్. ఇవాళనే వర్షం తగ్గింది. ఇట్లా లాగితే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సో ఇవి అన్నీ వదిలేస్తున్నాను, ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో 3 చెట్లు మనకి ఇన్ని వంకాయలు వచ్చిందనమాట. 200 grams ఉంటుంది ఈజీగా. నెక్స్ట్ మనం లాంగ్ బీన్స్ కోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ దాకా వచ్చింది, కోసుకుందాము. కొన్ని ఫ్రిడ్జ్లో కూడా ఉంది ఫ్రెండ్స్. సన్లైట్ వచ్చి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వచ్చినాయి మంచిగా. ఈజీగా ఇద్దరికి ఒక పూటకు వస్తుంది. ఇంకా చెట్లు కూడా ఉంది, కోసుకుందాం. ఇక్కడ ఉంది, ఈ చెట్లు ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి ఫ్రెండ్స్, కోసుకుందాం. సో ఇంకొక చెట్లు ఉంది, అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది పైకి వెళ్ళేసి పైన నుంచి కాస్తుంది. ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడనే మన బర్డ్స్ నెస్ట్ ఉంది. వావ్, అక్కడ చూసారా? నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. బీరకాయ వస్తుంది, బీరకాయ, దొండకాయ, బీన్స్ అన్నీ కోసుకున్నాం. సో ఇవి అంతా మన గార్డెన్ బెనిఫిట్స్ అన్నమాట. ఎక్కడ ఉంది చూడండి. ఇంకా ఇటువైపు వెళ్ళిపోదాం. ఇవి ఒక్కరోజు ఉంచవచ్చు, పెరుగుతాయి.
ఇంకా ఇది పెరుగుతుంది. ఇక్కడ ఒకటి ఉంది. సో రిమైనింగ్ చెట్ల నుంచి ఇన్ని వచ్చినాయి. ఇక్కడ ఒక దొండకాయ ఉంది. ఇక్కడ దొండకాయలు కోసుకుందాం. ఇవి సాంబార్కి కర్రీకి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. దొండకాయ అయితే వెలికి కోసుకోవాలి. అవి అన్నీ దాక్కొని ఉంటుంది. ఇక్కడ గోంగూర ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం కోసుకుంటాను. ఒక 3 ప్లేసెస్లో ఉంది. ఇక్కడ ఇంకా ఈ పాట్లో ఉంది, ఇంకా ఈ పాట్లో ఉంది. ఇక్కడ కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఈ బ్లూ డ్రమ్లో ఒక సొరకాయ, ఒక పొట్లకాయ ఉంది. ఇక్కడ ఒక గోంగూర, ఇక్కడ ఒక గోంగూర ఉంది అన్నమాట. సో ఇవి వర్షం నీళ్ళు ఫ్రెండ్స్ చెట్టుకు పోసేస్తాను. సో ఇవాళ హార్వెస్ట్ ఇదే ఫ్రెండ్స్. Thanks for watching friends. Please do subscribe and click the like button.